హాయ్, నేను డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్, విజయనగరం బ్రాంచ్, ఆ సబ్సిడియరీ ఆఫ్ మెడ్సీ ఐవీఎఫ్. ఈరోజు మనం స్పర్మ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ న్యాచురల్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చేది ఇందులో హెల్దీ డైట్. సో హెల్దీ డైట్ అంటే ఏం తింటే మా స్పర్మ్ కౌంట్ క్వాలిటీ పెరుగుతుంది అనేసి పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో మెయిన్ ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంటేక్ అనేది బాగా తీసుకోవాలి. ఫ్రూట్స్లో స్పెసిఫిక్గా జామకాయ, గోవా అండ్ పొమగ్రనేట్ ఇవి బాగా తీసుకోవాలి. అండ్ సిట్రస్ ఫ్రూట్స్ కూడా లైక్ ఆరెంజ్, లెమన్ ఇవన్నీ తీసుకుంటా కూడా మనకి విటమిన్ సి అనేది అంది స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్లో బాదాం, వాల్నట్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవడం కూడా స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందంట. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం అండ్ ఇలా ఈ హెల్దీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ ఇంటేక్తో పాటు స్ప్రౌట్స్ తినడము అండ్ రైస్ ఇంటేక్ తగ్గించడం, మిల్లెట్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం వల్ల స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. టీ, కాఫీ ఎక్కువ అలవాటు ఉండే వాళ్ళు ఏంటంటే రోజుకి ఒకసారికి లిమిట్ చేసుకుంటే సరిపోతుంది. స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఏంటంటే ఇనీషియల్గా ఆ కన్సంప్షన్ అనేది లిమిట్ చేసుకోవాలి. వీలైతే మానుకుంటే క్వాలిటీ అనేది ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ అనేసరికి మరీ ఓవర్గా చేయకూడదు. హెవీ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. రెగ్యులర్ మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. మోడరేట్ అంటే డైలీ 30 to 45 minutes అనేది ఎక్సర్సైజ్ సరిపోతుంది. నెక్స్ట్ ఎడిక్వేట్ స్లీప్, అంటే 8 hours స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి. నెక్స్ట్ స్ట్రెస్ రిడక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఈ స్ట్రెస్ రిడక్షన్ ఫ్యాక్టర్స్కి ఏంటంటే యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటే హెల్ప్ అవుతూ ఉంటుంది. ఒకవేళ వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నారు అని అంటే వెయిట్ రిడక్షన్ కూడా చేసుకోవాలన్నమాట. టైట్ ఇన్నర్ వేస్ అవి వేసుకోవడం అవాయిడ్ చేయాలండి. కొంచెం లూజ్గా, కంఫర్టబుల్గా కాటన్ క్లాత్స్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయాలి. అండ్ ఎక్కువగా ఇప్పుడు మెన్ ఏంటంటే ల్యాప్టాప్ అనేది థైస్ మీద పెట్టుకోవడం వల్ల ఆ ల్యాప్టాప్ హీట్ అనేది టెస్టిస్కి క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఈ స్పర్మ్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ల్యాప్టాప్ అనేది థై మీద పెట్టుకునేది కూడా అవాయిడ్ చేయాలి. ఇంకా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ యూసేజ్ కూడా తగ్గించుకుంటే మంచిది. ఫైనల్గా ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఇజాక్యులేషన్, అంటే ఫ్రీక్వెంట్గా వైఫ్తో కలుస్తున్నా సరే లేదంటే ఇజాక్యులేషన్ అవుతున్నా సరే ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అట్లీస్ట్ 3 to 4 days ఆర్ ఆల్టర్నేట్ డేస్ అనేది గుడ్ ఫ్రీక్వెన్సీ. సో ఇలా చేయడం వల్ల డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అది తగ్గి స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో చేయకూడనివి అంటే ఏంటంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ప్యాకేజ్డ్ స్టోర్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి, అండ్ ఎక్కువగా టీ, కాఫీ తాగడము, హెవీగా ఎక్సర్సైజ్ చేసేయడము, ఇట్లా ఎలక్ట్రానిక్స్ యూసేజ్ మరీ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా తగ్గించుకోవాలన్నమాట. ఎక్కడైనా సరే కెమికల్స్, పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ ఉంటుంది అని అనుకున్నా సరే దాన్ని మనం లిమిట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. దీని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని బ్రాంచ్ని విజిట్ చేయండి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.